అహ్మదాబాద్‌తో లండన్ ఎళ్ళే ఫ్లైట్ కుప్పకూలిపోయింది. 242 మంది చనిపోయారు. దీనికి ఎవరి తప్పు? యాక్ట్ ఆఫ్ గాడా? దేవుడు తప్పు చేశాడా? మనిషి తప్పు చేశాడా? ఇది మనిషి తప్పు చేసిన వల్లనే ఇలా జరిగింది. ఎందుకంటే టాటా కంపెనీ వోళ్ళు ఎయిర్ ఇండియాని భారతదేశంతో కొనుక్కున్నప్పుడు వాళ్ళ పేరు చేంజ్ చేయాలి కదా! అసలు పేరుని చేంజ్ చేయకుండా ఎలా ఉన్న పేరుని అలానే పెట్టేశారు. ఎయిర్ ఇండియా ఆల్రెడీ 5,000 కోట్లతోనే నష్టంతోనే జరుగుతాంది. మరి అలాంటి పేరు నష్టంతో జరిగినప్పుడు ఆ పేరును ఎందుకు మార్చలే? మార్చలేని వల్లనే ఇలాంటి కష్టాలు ఇప్పటికి చూడడానికి దొరికింది. హాయ్! హలో! నమస్తే అండి. నా పేరు సీహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. ఇయాల మీకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎందుకు కూలిపోయింది? ఆ విషయాలు వివరంగా చెప్పడానికి పేరు ఎంత పనిచేస్తదో దాని విషయంలో చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ పేరు పనిచేస్తదా? ఈ మొబైల్ నంబర్ పనిచేస్తదా? కొంతమంది ఇలానే ఎగతాళి చేస్తా ఉంటారు. మీలాగానే ఒక 500 సంవత్సరాలు వెనకకు పోయి ఇలాంటి ఫ్లైట్ ఉంటది. అది లేత్తది. 240 మందిని తీసుకొని పోయి ఆ ఊరితోని, ఈ ఊరితోని దించుతానంటే అక్కడ కూడా రాజులందరూ మనల్ని చంపేసి ఊరిపెట్టేటోళ్ళు. ఎందుకంటే నంబరు కదా! వాళ్ళు కూడా ఏం పిచ్చిలాగా మాట్లాడుతున్నావు అనుకుంటారు. ఇప్పుడు మీరు కూడా గట్లనే మాట్లాడతారు. ఈ పేరు పనిచేస్తదా? ఈ మొబైల్ నంబర్ పనిచేస్తదా? ఈ జాతకాలు పనిచేస్తదా? అరే జాతకాలు చెప్పేది పుట్టింది మన భారతదేశమే. జాతకాలకి తోనే గొప్పగా అయింది మన భారతదేశమే. జాతకాలు లేకుంటే మన భారతదేశం లేనే లేదు. మనం దీనిలోనే నంబర్ 1. శాస్త్రమే మన దగ్గర నుంచెల్లి పుట్టింది. శాస్త్రం చాలా గొప్పది. గట్లనే సంఖ్యాశాస్త్రం కూడా చాలా గొప్పది. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీ దగ్గర ఉంటే నిమ్మలంగా చూడగలిగితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. మీ దగ్గర లేదు టైం 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉంటే చూడే అవసరం లేదు. వేరేటోళ్ళు ఎవరికో 5 నిమిషాలు, 10 నిమిషాలు టైం ఉంటది. వాళ్ళు చూడండి. దీన్ని నిమ్మలంగా రేపటికి మీ పేర్లో కూడా నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ అయితే ఏ లారీ కిందనో, ఏ బండి కిందనో, ఏ ఏ యాక్సిడెంటో అయ్యి మనం కూడా చనిపోతాం. మన పేర్ల అలాంటి నంబర్ ఉంటేనే. ఎందుకంటే 16 నంబర్‌ని బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ అంటాం. మీరు చూడండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తా. ఎయిర్ ఇండియా అంటే దానిలో స్పెల్లింగ్ ఇలా ఉంటది. ఎయిర్ ఇండియా అన్న స్పెల్లింగ్‌లో చూడండి ఎట్లున్నదో. ఒక సెక్షన్ 2 సెక్షన్‌లు ఉంటాయి. ఒకటి పైథాగరస్ సిస్టమ్, ఒకటి చాలియన్ సిస్టమ్. ఎయిర్ ఇండియా రాసిన దానిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అక్షరాల పేరు. 8 అక్షరాల పేరంటే శనిని పట్టుకొని తిరుగుతూనే ఉన్నది. 8 అక్షరాల పేరంటే శని. శనికి సంబంధించింది 8 అక్షరాలు. దాంతో పాటు ఒక సెక్షన్‌లో అంటే పైథాగరస్ సిస్టమ్ ఒకటుంటది. చాలియన్ సిస్టమ్ ఒకటుంటది. పైథాగరస్ సిస్టమ్‌లో 47 నంబర్ ఉన్నది. అంటే ఈ 8 అక్షరాల పైకి 47 అన్నది అంత పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే 47 రాహు అని కేతుతోని తయారయింది. దానివల్ల వీళ్ళిద్దరు వాళ్ళకు శిష్యులే అని శనికి పెద్ద ప్రాబ్లమ్ కాదు. కానీ అలానే గాని నంబర్ 16 కింద చూడండి చాలియన్ సిస్టమ్ అని ఇంకొక సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్‌లో ఎయిర్ ఇండియా ఏం చెప్తాంది? ఎయిర్ ఇండియా పేరులో నంబర్ 16 16 నంబర్ వచ్చింది. ఈ 16 నంబర్‌ని మనం ఏమంటామంటే ఒక మనిషి పేర్ల, ఒక కంపెనీ పేర్ల, ఎయిర్ ఇండియా పేర్ల ఎక్కడన్నా ఏ కంపెనీ పేర్లన, ఏ మనిషి పేర్లన, ఎవల వ్యక్తి పేర్ల కూడా నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ ఉంటే అది కుప్పకూలిపోతది. మనిషి పేరంటే ఏదో యాక్సిడెంటు, డెవలప్‌మెంట్ కాకపోవడం ఏదో ఒక సమస్య ఉంటది. అదే కంపెనీ పేరులో ఉన్నా కూడా నంబర్ 16 అది డెవలప్‌మెంట్ కాదు. ఎందుకు ఇన్ని రోజులు కూడా ఎయిర్ ఇండియా కంపెనీలో నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ అంటే మీరు చూడండి. అది ఎప్పటికి నష్టమే తీసుకొచ్చింది కానీ ఏ రోజు భారతదేశానికి దాంతోని రూపాయలు లాభం అయితే రాలే. అంటే 5,000 కోట్లు, 10,000 కోట్లు దానిలో నష్టమే జరుగుతా ఉంటది. మరి ఇదేమైందనంటే ఇప్పుడు టాటా కంపెనీలో ప్రైవేట్ వ్యక్తి తీసుకున్నాడు గదా! తీసుకున్నాక ఏం చేసిండు? దాన్ని కొద్దిగా టైట్ చేసిండు. అంటే మనం దీనిలో లాభం పొందాలన్న ప్రకారం చేసుకుంటా ఉన్నాడు. ఓకే. మీరు లాభం చూస్తా ఉంటే అప్పుడు ఏం చేస్తది? వేరే సెక్షన్‌లకెళ్ళి అంటే ఇట్లకెళ్ళి నీళ్లు గారుతా ఉన్నదనుకోండి. ఇది ప్యాక్ చేస్తే వేరే దగ్గర నీళ్లు గారుతాయి. అంటే నష్టం మీకు జరగాల్సిందే. మీరు చేయాల్సింది ఏంటిదంటే కంపెనీ పేరు మార్చాలి. మీరు కంపెనీ పేరు మార్చకుండా దాన్ని టైట్ చేసి డబ్బులు ఎట్లా సంపాదించాలని చూసుకుంటే వెంటనే ఫ్లైట్ కూలిపోయింది. అంతే 100,00,00,000 వెంటనే నష్టమైపోయింది. 240 కుటుంబాలు కూడా వాళ్ళు సర్వనాశనమే అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీలంతా చనిపోయారు. ఇప్పుడు 242 మంది కుటుంబం రోడ్డు మీద పడినట్టు పరిస్థితి అయిపోయింది. ఇంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ లాభం పొందడానికి ప్రైవేట్ కంపెనీ ఇలా తీసుకుంటే, మీ పేర్ల బొక్క ఉంటే ఏ రకంగానైనా మీకు నష్టం రావాల్సిందే. మీరెంత ప్రయత్నం చేసినా గూడా నష్టం జరగకుండా ఉండది. అలానే దీన్ని ఏమంటాం మనం బోయింగ్ 787 అని. బోయింగ్ 787 అన్నప్పుడు మీరు చూడండి స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. దానిలో ఒక సెక్షన్‌లో 56 నంబర్. అంటే 2 సెక్షన్స్ చెప్పాను కదా! ఒక పైథాగరస్ సిస్టమ్, ఒక చాలియన్ సిస్టమ్. పైథాగరస్ సిస్టమ్‌లో 56 నంబర్ వచ్చింది. అంటే 56ని టోటల్ చేస్తే 11, 11 టోటల్ చేస్తే సింగిల్ డిజిట్‌గా 2 వచ్చినాయి. అలానే చాలియన్ సిస్టమ్‌లో టోటల్ చేస్తే ఒక 45 నంబర్ వచ్చింది. ఈ 4 + 5 చేస్తే 9. 9 అని 2 అంటే మాత్రం ఒక సామాన్య వ్యక్తి పేర్లో ఇలాంటి నంబర్స్ ఉంటే ఒకటే పేర్లో ఇలాంటి 2 నంబర్స్ ఉంటే వాడు పోలీస్ స్టేషన్ జైలుకి పోతాడు. మొన్న అల్లు అర్జున్ గారి పేరులో కూడా ఇలాంటి నంబర్సే వత్తాయి. కనుకనే ఆయనకు పోలీస్ కేస్ నంబర్ జరిగినాయి. అట్లానే అంటే ఇప్పుడు ఈ ఫ్లైట్
పడిపోయింది కదా, దీనికి పంచనామా అవుతుంది, పోలీస్ కేసు అయితే రికార్డులు వస్తుంది, ఈ ఫ్లైట్ కూలిపోయిన అంటే ఇంక దీనిలో పోలీస్ కేసు నెంబర్ ఇది ఉన్నది, దీనివల్ల పోలీస్ కేసు కంపల్సరీ జరిగింది. అంటే ఇలాంటి నంబర్స్ ఉంటాయి. దాని తర్వాత కంపల్సరీ ఇలాంటి టైంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే రాహు లేకుంటే నడవది. అప్పుడు నేను చాలా ఎత్తుకుతున్నా, పేర్ల చూస్తే ఇక్కడ రాహు లేదు. అప్పుడు నేను చూసినప్పుడు నాకు, మీరు చూడండి స్క్రీన్ మీద, దాని టైము 1 గంట. అంటే ఏంటిదంటే వాస్తు సెక్షన్లో మన ఇంటి చుట్టూ 32 డోర్లు ఉంటాయి కదా, దానిలో 13 నంబర్ అన్నదానికి మనము 13వ నంబర్ని యమధర్మరాజు డోర్ అంటాం. అంటే ఈ యమధర్మరాజు డోర్ 13వ నంబర్ ఎక్కడ వస్తే అది యముడికి సంబంధించింది. అంటే ఒక్కటై 39 నిమిషానికి ఇది ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. అంటే అక్కడ రాహు లేకుంటే జరగదు ఈ పని. అంటే రాహు మింగేసింది. అంటే టైమింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడండి. అంటే 13వ నంబర్ మీద వచ్చింది. అంటే డెత్ నంబర్ మీదనే వాళ్ళకు డెత్ జరిగింది. ఇంత ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. మీరు చూడండి టైమింగ్ కూడా 1.39 అని అవన్నీ ఇచ్చారు. 1 గంట 1 1 PM 0.39 నిమిషం దాంట్లో. దాని తర్వాత మనం డేట్ చూడాలి. ఇప్పుడు డేట్ ఎట్లుందంటే 12వ తారీఖు 6 నెల 2025ని మనం టోటల్ చేస్తే దాని డెస్టినీ నెంబర్ 18, దాని 18 ప్లస్ చేస్తే 9 వస్తుంది. అదే ఫ్లైట్ నెంబర్ A1171ని టోటల్ చేస్తే 2 వస్తుంది. ఇంతకుముందు చెప్పాం కదా 9/2 కాంబినేషన్ అంటే యాక్సిడెంటల్ పోలీస్ కేసు నెంబర్, సంథింగ్ రాంగ్ జరుగుతుంది అని దాని గురించి. ఇలాంటి ఫ్లైట్ పేర్లు కూడా 2 నెంబర్ ఉన్న వల్ల, ఇవాళ డేట్ల డెస్టినీ నెంబర్ 9 ఉన్న వల్ల, దానివల్ల ఇది కుప్పకూలిపోయింది. అంటే సర్వం దీన్ని బాధ్యత భరించాల్సింది ఎవరంటే మాత్రం టాటా కంపెనీ వాళ్ళు. ఒక కంపెనీని దీన్ని కొనుక్కున్నాక ఆ కంపెనీ పేరు మార్చాలి. అంటే ఓనర్ మారింది కానీ పేరు మారలే. ఆ పేరు మారల వలన ఇలాంటి దుర్ఘటన జరిగింది. అయితే ఇది అంత నష్టం జరిగింది దేవుడి వల్ల కాదు, వీళ్ళ స్వంత తప్పు వలన ఇలాంటి తప్పు జరిగింది. ఒక అమెజాన్ కంపెనీ ఇంత పెద్ద కంపెనీ పెట్టుకున్నాడు, ఆయన న్యూమరాలజీని చూసుకొని పేరు గిట్ట పెట్టుకుంటాడు. కానీ మనం భారతదేశంలోకి ఏది ఇష్టం వచ్చినా అది పేరు పెట్టుకొని నడితే నడిచింది, లేకపోతే లేదు. చెల్లెత్తే చాంతకు లేతో శాంతకు అంటారు కదా, అట్లున్నాయి చైనా పరిస్థితి లాగా. మనం ఏం చేయాల్సిందే అంటే, మీరు కూడా కొంత షాప్ పెట్టుకున్న, చిన్న పాన్ కొట్టు పెట్టుకున్న, దానికి ఒక మంచి పేరు పెట్టండి. అది కూడా మిమ్మల్ని మంచిగా బతికిస్తుంది. ఒకరు పేరే బాగలేదు అనుకోండి, ఇలాంటి కుప్పకూలిపోతుంది జీవితంలో. నంబర్ 16 ఉన్న వాళ్ళకి ఇన్ని రోజుల దాకా అది ఎయిర్ ఇండియా లాస్లానే జరిగింది. ఒక కంపెనీ దాన్ని కొనుక్కున్నాక ఇక నా పేరు మారుతానని 1 year ముందే నేను అనుకున్నా, కానీ వాళ్ళు పేరు మార్చలే. ఇక దాని మీద నాకు దృష్టికి రాలేదు, నేను దాని గురించి అసలు మాట్లాడలేదు, చెప్పలేదు. కానీ ఇవాళ ఎయిర్ ఇండియా పేరులో ఉన్న డ్యామేజ్ వల్ల వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటిదంటే ఆ పేరు. ఈ పేరు మార్చకపోతే ఇంకా చాలా 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 ఫ్యూచర్లో కష్టాలు వస్తాయి. ఇంకా ముందు అయితే జనాలు ఇప్పుడు దానిలో ఎయిర్ ఇండియాలో కూర్చుంటే కూడా కష్టం అవుతుంది. ఎవరు కూడా ఎయిర్ ఇండియాకి ఫ్లైట్లో పోవాలన్నా ఇక భయపడతారు. మీరున్నా నేనున్నా ఎవరైనా కంపల్సరీ అది కామనే. మనం భయపడకుండా ఉండలేము. ఎందుకంటే ఎవరికైనా భయం అవుతుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇంత భయంకరంగా కూలిపోయినప్పుడు మనకు భయం అవుతుంది కదా. మరి వీళ్ళందరూ చూడాల్సింది టాటా వాళ్ళు ఏంటిదంటే, అయ్యా కంపెనీని చూడండి, మీ కంపెనీ పేరుని మార్చండి, అప్పుడే ఎయిర్ ఇండియా అనేది సురక్షితంగా ఉంటుంది. లేకపోతే ఇలాంటి పబ్లిక్కి ఎన్నో నష్టాలు జరుగుతూ ఉన్నప్పుడు మీకు నష్టం జరుగుతుంది, పబ్లిక్కి నష్టం జరుగుతుంది. 242 మంది చనిపోతే దాని ఒక వ్యక్తి మిగిలిన రమేష్ విశ్వాస్ అని, ఆ సీట్ నెంబర్ కూడా 11A. 11A అంటే ఏంటిది? ఏ అంటే 1, 11+ అంటే ఇది 12 అయింది. ఆయన ఒక్కడే అదృష్టంగా 12వ తారీఖు ఈ 12వ నంబర్ సీట్ మీద కూర్చున్నాడు. ఆయన ఎట్లనో దేవుడి వల్ల బయటికి పడ్డాడు ఆయన. అదంతా చమత్కారమే ఆయన గురించి కూడా. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎయిర్ ఇండియా ఎప్పుడు దాకా పేరు మార్చదో వాళ్ళకి నష్టాలు 100% జరుగుతూనే ఉంటుంది. ఏదో రకంగా అంటే కంపెనీ లాస్ అన్నా, లేకపోతే ఫ్లైట్ బ్లాస్ట్ అన్నా, ఏదో రకంగా సమస్య జరుగుతూ ఉంటుంది. అంటే మెయిన్ దీనిలో తప్పన్నది టాటా కంపెనీ వాళ్ళదే తప్పు. వాళ్ళ పేరు మార్చలేదని, దానివల్ల ఇలాంటి పెద్ద దుర్ఘటన జరిగింది. దానివల్ల ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగింది. దానివల్ల ఈ 242 మందికి ప్రాణాలు పోయినాయి. అంటే ఇవంతా తప్పనది టాటా కంపెనీ దాన్ని. దానికని నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఏదైనా కంపెనీ పెట్టుకున్నప్పుడు, పేరు పెట్టినప్పుడు, పిల్లల పేరు పెట్టినప్పుడు, కంపెనీ పేరు పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకొని, ఈ పేరు మనకు ఎల్లకాలం మనకు ఉపయోగించరంగా, మనకు ₹4 సంపాదించే తరంగా కంపెనీ పెట్టినప్పుడు కంపల్సరీ చూసి పెట్టుకోవాలి. లేకపోతే నా బిడ్డ పేరు మీదనో, నా అయ్య పేరు మీదనో, నా అవ్వ పేరు మీద పెట్టుకుంటా అంటే నడవదయ్యా. అది ఒకవేళ వాళ్ళ పేరు బాగుంటే అదృష్టంగా మీకు సెట్ అయిపోతుంది. బాగలేకపోతే ఇట్లన్నీ కుప్పకూలిపోయి జనాలకు చాలా నష్టమవుతుంది. జాగ్రత్తగా మీకు ఇది నేను ఎయిర్ ఇండియా గురించి ఎందుకు చెప్పినా అంటే, ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉన్న కారణం వాళ్ళ పేరు. వాళ్ళ పేరు వల్లనే వాళ్ళకి ఈ దుర్ఘటన జరిగింది. అందుకని జాగ్రత్తగా ఉండి మంచిగా మీరు కూడా మీ పేరుని మంచిగా చెక్ చేసుకుంటే అది బాగుంటే 100%గా కంపెనీ కూడా బాగుంటుంది, జీవితాలు కూడా బాగుంటుంది. న్యూమరాలజీ ఇక్కడ చెప్పేది ఏంటంటే,
పేరు వల్లనే బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ పేరు తిరిగిన వల్ల ఆ ఫ్లైట్ అన్నది కుప్పకూలిపోయిందని. ఓకే అండి. మీకు నా వీడియో కంపల్సరీ అర్థమైంది అనుకోండి, నేను చెప్పే విధానం బరాబర్ ఉన్నదనుకోండి, దానిలో ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ ఉన్నదనుకోండి, కరెక్ట్ చెప్పినా అనుకుంటే మాత్రం కంపల్సరీ కమెంట్ చేసి చెప్పండి, అన్న మీరు పర్ఫెక్ట్ చెప్పారు, కరెక్ట్ అని చెప్పండి. లేకపోతే తప్పైతే కూడా తప్పు చెప్పండి, దానిలో ఇబ్బంది ఏం లేదు. మీది ఏమైనా క్వశ్చన్ ఉంటే కమెంట్స్ చేయండి, దానిలో నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తా. ఇక మీరు ఎవరు కమెంట్స్ చేసినా దానికి నేను మీకు ఏ ప్రశ్న ఉన్నా మీరు నాకు కమెంట్స్లోనే అడగండి, నేను కంపల్సరీ మీకు ఆన్సర్ ఇస్తాను. మీ ఫోన్ నెంబర్ గురించి అడగాలనుకోండి, మీ పేరు గురించి అడగాలనుకోండి, మీ మ్యారేజ్ డేట్ గురించి అడగాలనుకోండి, నాకు కమెంట్స్ రూపంలో అడగండి, నేను కంపల్సరీ మీకు చెప్తాను అండి. పంచలి రెగ్యులర్ చెప్తా, రెగ్యులర్ రాత్రి పూట చూసి అందరు కమెంట్స్కి ఆన్సర్ కంపల్సరీ ఇస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే అండి.